హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన 5వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ తేదీన జమ చేస్తారు, అసలు డబ్బులు జమ చేస్తారా లేదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి జగనన్న అమ్మఒడి పథకం పేరుతో ప్రభుత్వం వారు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున జమ చేసేవాళ్ళు. అయితే 2,000 రూపాయలు తగ్గించి భవన నిర్మాణాల ఖర్చుల కోసం, టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు తగ్గించి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో 13,000 రూపాయలు జమ చేస్తూ వచ్చారండి. ఇప్పటి వరకు 4 విడతలకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేశారు. మనకు 5వ విడత సంబంధించిన డబ్బులైతే విడుదల చేయాల్సి ఉండగా మనకు ఎన్నికల కోడ్ అయితే అమలులో ఉన్న కారణంగా ఈ పథకాన్ని అమలు చేయకుండా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు జూన్ నెలలో విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనకు జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నారు. ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మనకైతే తెలియదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు ఇస్తున్నటువంటి 13,000 రూపాయలు కాక 17,000 రూపాయలు పెంచడం అయితే జరిగిందండి. మనకు టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం, భవన నిర్మాణాల ఖర్చుల కోసం డబ్బులు కట్ చేస్తారా లేదా అని మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మనకు 17,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తారు. అలాగే మనకు టీడీపీ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థి, అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పేరుతో 15,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో 2 పార్టీలలో ఏ పార్టీ గెలిచినా కానీ ఈ జూన్ నెలాఖరికంతా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతాయి. వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి వస్తే 17,000 రూపాయలు జమ చేస్తారు. టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.